మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. ఏమాత్రం ఇంకా సమయాన్ని వ్యర్థపుచ్చుకొనకుండా దేవుని వాక్యంలోకి వెళ్ళిపోదాం. ఈరోజు దేవుడు మనందరితో తేటగా సూటిగా మనతో మాట్లాడును గాక. ఆమేన్. చూద్దాం పరిశుద్ధ గ్రంథంలో నుంచి రాజుల 2వ గ్రంథం 18వ అధ్యాయము 7వ వాక్య భాగాన్ని చదువుకుందాం. రాజుల 2వ గ్రంథం 18వ అధ్యాయము 7వ వాక్య భాగాన్ని చదువుకుందాం. కావున యెహోవా అతనికి తోడుగా ఉండెను, తాను వెళ్ళిన చోటనెల్లా అతడు జయము పొందెను. దేవునికి మహిమ కలుగును గాక. చదవబడినటువంటి లేఖన భాగంలో యెహోవా అతనికి తోడుగా ఉండెను, అతడు వెళ్ళిన చోటనెల్లా జయమును పొందెను అని రాయబడింది. ఎవరు అతడు? అతడు అని రాయబడుతున్న అతని గురించి అదే అధ్యాయం మనం చదువుకుంటే, ఈ హిజ్కియా ఏలన ఆరంభించినప్పుడు 25 ఏండ్లంట. ఎన్ని సంవత్సరాలు? 25 ఏండ్ల వయస్సులో రాజ్యాన్ని పరిపాలించడానికి వచ్చాడు. రాజ్యాన్ని పరిపాలిస్తున్న అతని జీవితంలో అతడు వెళ్ళిన చోటనెల్లా జయము జయము జయము. అతని జీవితంలో అపజయము తెలియదు. శత్రువుల మీదకు దండెత్తి వెళ్ళినప్పుడు జయమే, ఏ పని పూనుకున్నా జయమే, ఎక్కడికి వెళ్ళినా జయమే. అతని జీవితంలో ఏది చేసినా జయము జయము జయము. అతని జీవితంలో జయమునకు కారణం ఏంటి అనంటే, అదే వాక్య భాగంలో మనం చూస్తున్నాము. యెహోవా అతనికి తోడుగా ఉండెను. దేవుడు అతనికి తోడుగా ఉండెను. ఎవరికి దేవుడు తోడుగా ఉంటాడో, ఎవరితో దేవుడు నివసిస్తాడో, ఎవరిలో దేవుడు నివాసం చేస్తాడో, వారు ఎక్కడికి వెళ్ళినా, ఏ స్థలానికి వెళ్ళినా, ఏ చోటుకి వెళ్ళినా, ఎక్కడ కాలు పెట్టినా వారి జీవితంలో జయమే తప్ప అపజయము వారికి తెలియదు. ఎందుకని అనంటే, దేవుడు వారితో ఉన్నాడు. దేవుడు వారితో ఉన్నాడు. ఈ రోజున దేవుడు నీతో ఉన్నాడా, లేకపోతే దెయ్యము నీతో ఉందా, లేకపోతే మనుషులు నీతో ఉన్నారా? ఎవరు నీతో ఉన్నారో ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది. నువ్వు వెళ్ళిన చోటనెల్లా జయం పొందుతున్నావా? నువ్వు ఏ పని చేసినా నీకు కలిసి వస్తుందా? చాలా మంది చెప్తున్న మాట ఏంటంటే, మేము వ్యాపారం ప్రారంభించామండి, మాకు కలిసి రాలేదు. మేము ఉద్యోగం చేస్తున్నాను, కానీ ఆ ఉద్యోగం నాకు కలిసి రావడం లేదు. ఇదిగో నేను ఒక పలానా వస్తువు కొన్నాను, అది నాకు కలిసి రాలేదు. భూమి కొన్నాను, నాకు కలిసి రాలేదు. ఒక వాహనం కొన్నాను, ఆ ఇనుము నాకు కలిసి రాలేదు అని చాలా మంది చెప్తూ ఉంటారు. కానీ హిజ్కియా జీవితంలో మనం గమనించగలిగినట్లయితే, అతడు వెళ్ళిన చోటనెల్లా పట్టినదల్లా బంగారం అన్నట్లు వెళ్ళిన చోటల్లా జయం పొందుతున్నాడు. ఏ పని చేసినా జయం కలుగుతుంది. ఏ చోటుకు వెళ్ళినా దేవుడు అతనితో ఉన్నాడు. ఏ తలంపు తలంచినా దేవుడు దాన్ని సఫలము చేస్తున్నాడు. ఎక్కడికి వెళ్ళినా జయము తప్ప అపజయము ఎరుగని వ్యక్తిగా దేవుడు హిజ్కియా రాజును చేశాడు. దేవునికి స్తోత్రం. చూడండి, ఒక రాజులకే దేవుడు అవసరమైతే మన జీవితాల్లో మరి ఎంతగా దేవుడు మనకి అవసరమై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ రోజున ఈ పూట దేవుని సన్నిధిలో పరిశుద్ధాత్ముడు అనేక విషయములు మనకు బయలుపరచును గాక. హిజ్కియా జీవితంలో నుంచి చాలా క్లుప్త వివరణ మీకు తెలియచేస్తాను ఈ పూట. హిజ్కియా జీవితంలో వెళ్ళిన చోటనెల్లా జయం పొందడానికి కారణం ఏంటి? మరి మనం కూడా దేవుని నమ్మాము, మనము కూడా దేవుని మందిరానికి వెళుతున్నాం, మనము కూడా ప్రార్థన చేస్తున్నాం, మనము కూడా ఆరాధిస్తున్నాం, మనము కూడా స్తుతిస్తున్నాం. కానీ మన జీవితాల్లో ఎందుకు వెళ్ళిన చోటనెల్లా జయము కలగడం లేదో దానికి కారణాలు ఏంటో తెలుసుకుందాం. చూడండి, అదే అధ్యాయంలో ఉంచి 18వ అధ్యాయము, రాజులు 2వ గ్రంథం 18వ అధ్యాయం
3వ వాక్య భాగం నుండి చదువుకుందాం. 3వ వాక్య భాగం నుండి 7వ వచనం వరకు కంటిన్యూగా చదువుదాం. తన పితరుడైన దావీదు చేసినట్లు అతడు యెహోవా దృష్టికి పూర్ణముగా నీతిని అనుసరించెను. ఉన్నత స్థలములను కొట్టివేసి విగ్రహములను పడగొట్టి దేవతా స్తంభములను పడగొట్టి మోషే చేసిన ఇత్తడి సర్పమును చిన్న భిన్నములుగా చేసెను. దానికి ఇశ్రాయేలులు నెహుష్టాను పేరు పెట్టెను. దానికి ధూపం వేయుచు వచ్చుచుండిరి. అతడు ఇశ్రాయేలు దేవుడైన యెహోవా యందు విశ్వాసముంచిన వాడు. అతని తరువాత వచ్చిన యూదా రాజులలోను అతని పూర్వీకులైన రాజులలోను అతనితో సమానమైన వాడు ఒక్కడును లేడు. అతడు యెహోవాతో హత్తుకొని ఆయనను వెంబడించుటలో వెనుదీయక ఆయన మోషేకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ గైకొనుచూ ఉండెను. కావున యెహోవా అతనికి తోడుగా ఉండెను. తాను వెళ్ళిన చోటునెల్లా అతడు జయమును పొందుచూ వచ్చెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం చదువుకున్నటువంటి లేఖన భాగంలో మనము జయమును పొందాలని ఆశపడుతున్న మనందరి జీవితాల్లో జయము కలగాలి అనే ఆశపడినట్లయితే మనం ఎలా చేయాలో తెలుసునా? హిజ్కియా రాజు ఎలా చేశాడో మనం అలా చేయాలి. హిజ్కియా రాజు చేసినట్లుగా మనం చేయగలిగితే దేవుడు హిజ్కియాకు జయమిచ్చినట్లుగానే మనకు కూడా జయమిస్తాడు, మన జీవితాల్లో కూడా జయమిస్తాడు. దేవునికి స్తోత్రం. మొదటిగా తాను చేసిన పని అంటే ఒక్కొక్కటిగా మనం ధ్యానం చేసినట్లయితే అదే వాక్య భాగంలో నుంచి మనం చూసినప్పుడు అతడు ఏం చేశాడంట? తన పితరుడైన దావీదు చేసినట్లు అతడు యెహోవా దృష్టికి పూర్ణముగా నీతిని అనుసరించెను. తన జీవితంలో ఒక వ్యక్తిని గురిగా పెట్టుకున్నాడు. ఒక వ్యక్తిని తన జీవితంలో గోల్గా పెట్టుకున్నాడు. అతను చేసినట్లుగా నిన్ను చేయాలి. ఒక రోల్ మోడల్గా తన జీవితంలో ఒక వ్యక్తిని పెట్టుకున్నాడు. అతను ఎవరయ్యా అంటే దావీదు. దావీదు ఎవరు? దేవునికి ఇష్టమైన మనుష్యుడు, దైవ చిత్తమును నెరవేర్చినవాడు, దేవుని హృదయాన్ని గెలుచుకున్నవాడు దావీదు. ఇప్పుడు ఈ హిజ్కియా రాజు ఎవరిని గురిగా పెట్టుకున్నాడు? ఎవరిని తన జీవితంలో లక్ష్యంగా పెట్టుకున్నాడు? ఎవరిని తన మనస్సులో దాచుకున్నాడు? ఎవరిని తన మనస్సులో తలంచుకుంటున్నాడు? ఎవరి వలె తాను ఉండాలని కోరుకుంటున్నాడంటే దావీదు రాజులాగా. దేవునికి స్తోత్రం. మనం కూడా చాలా ఇళ్ళకి వెళ్ళినప్పుడు నేను చూస్తూ ఉంటాను. వారి ఇళ్లలో చాలా వారికి ఇష్టమైనటువంటి సినిమా హీరోయిన్ల ఫోటోలు, సినిమా హీరోల ఫోటోలు పెట్టుకుంటుంటారు. కొంతమంది రాజకీయ నాయకుల ఫోటోలు పెట్టుకుంటుంటారు. మరి కొంతమంది వారికి ఇష్టమైన దేవతల దేవుళ్ళు పెట్టుకుంటూ ఉంటారు. మంచిదే. కానీ ఇక్కడ హిజ్కియా రాజు ఎవరెవరినో తన గురిగా పెట్టుకొనకుండా, తన మనసులో పెట్టుకొనకుండా ఎవరికి తన జీవితంలో చోటిచ్చాడు? ఎవరిని గురిగా పెట్టుకున్నాడంటే దావీదుని. ఎవరిని? దావీదుని. దావీదుని ఎందుకు గురిగా పెట్టుకున్నాడంటే దావీదు యథార్థ హృదయముగా నడుచుకున్నాడు, దేవునికి ఇష్టడుగా బ్రతికాడు, దైవ చిత్తాన్ని నెరవేర్చాడు. అతని సింహాసనం సదాకాలం స్థిరపరచబడింది. దేవుడే అతన్ని కోరుకున్నాడు. దైవ చిత్తం అంతా సంపూర్ణంగా నెరవేర్చిన వాడు గనుక, దేవుని చిత్తంలో నిత్య సంకల్పంలో ఉన్నవాడు గనుక దావీదులాగా నేను బ్రతికితే చాలని గురిగా పెట్టుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఈ రోజున నీ ఫోన్లో వాల్పేపర్ గానో, నీ ఫోన్లో నీ సెల్ ఫోన్లో రింగ్ టోన్ గానో, లేకపోతే నీ స్టేటస్ డిపి నువ్వు పెట్టుకుని ఉండొచ్చు. నీకు ఇష్టమైన వ్యక్తుల డిపి. చాలామంది వారికి ఇష్టమైనటువంటి వారిని ఫోటోలు పెట్టుకుంటూ ఉంటారు, వారి వాయిస్ పెట్టుకుంటూ ఉంటారు. ఏది ఏమైనా నీకు ఎవరినైతే గోల్గా పెట్టుకున్నావో, ఎవరినైతే నీవు గురిగా పెట్టుకున్నావో వారు పరిశుద్ధులేనా, వారు నీతిమంతులేనా, వారు యథార్థవంతులేనా, వారు నమ్మకస్తులేనా,
వారు దైవ చిత్తాన్ని జరిగించేవారైనా, అది నీవు మొదటగా గుర్తుపట్టాలి. చూడండి, హిజ్కియా రాజు ఎవరెవరినో పెట్టుకోవచ్చు, లేకపోతే తను తానే ఒక విగ్రహంగా చేసుకోవచ్చు, తననే నన్ను అనుసరించి మీరు నడవండి అని చెప్పొచ్చు. కానీ తన జీవితంలో ఎవరిని అనుసరిస్తున్నాడు అని రాయబడిందంటే, తన పితరుడైన దావీదు చేసినట్లుగా అని రాయబడింది. తన పితరుడైన దావీదు చేసినట్లుగానే తాను చెయ్యాలని తలంచాడు. చూడండి, నువ్వు ఎవరిని తలపోస్తూ ఉంటావో, ఎవరిని పొద్దున్న లేచి చూస్తూ ఉంటావో, ఎవరిని నీ మనసులో పదే పదే ఆలోచిస్తూ ఉంటావో, ఎవరితో నువ్వు సహవాసం చేస్తూ ఉంటావో, కొంతకాలం తర్వాత నువ్వు వారి వలె మారిపోతావు. వారిలాగా మాట్లాడతావు, వారిలాగా ప్రవర్తిస్తావు, వారిలాగానే జీవిస్తావు. కనుక నీ జీవితంలో అతి ప్రాముఖ్యమైన వ్యక్తిగా ఎవరు ఉన్నారు? దేవుడా, మనుషులా, వస్తువులా, మరి ఏది? తన జీవితంలో దైవ చిత్తాన్ని జరిగించినటువంటి దావీదుని లక్ష్యముగా పెట్టుకున్నాడు, గురిగా పెట్టుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. రెండవదిగా మనం చూస్తున్నట్లయితే, యెహోవా దృష్టికి పూర్ణ నీతిని అనుసరించిన వాడు, పూర్ణముగా నీతిని అనుసరించెను. చూడండి, అతని జీవితంలో రెండవ లక్షణాన్ని మనం గమనించినట్లయితే, దైవ నీతిని, దైవ చిత్తమును జరిగించడానికి ఇష్టపడ్డాడు హిజ్కియా రాజు. మనం కూడా చాలాసార్లు మన స్వనీతిని ఆధారం చేసుకుంటాం, మన నీతిని ఆధారం చేసుకుంటాం, దైవ చిత్తమును దైవ నీతిని పక్కన పెట్టేస్తాం. అనుకుంటా ఏం కాదులే, దేవుడు నాకు స్వతంత్రం ఇచ్చాడు. ఒక రోజున దేవుడు నిన్ను ఖచ్చితంగా లెక్క అడుగుతాడు. నీకు ఇచ్చినటువంటి స్వతంత్రాన్ని నువ్వు ఎలా వినియోగించావో, సద్వినియోగపరుచుకున్నావో, దుర్వినియోగం చేశావో, దేవుడు నీకు ఇచ్చినటువంటి స్వతంత్రాన్ని ఎలా వినియోగిస్తున్నావో, దాని గురించి దేవుడు ఒక దినమున ఖచ్చితంగా నేను లెక్క అడుగు తీరుతాడు. దాని గురించి లెక్క చెప్పాలి. దేవునికి స్తోత్రం. కనుక ఇక్కడ హిజ్కియా దైవ చిత్తమునకు అప్పగించుకున్నాడు. దైవ చిత్తమే తన జీవితంలో జరగాలనుకున్నాడు. అది కూడా సగం నీతి కాదు, సంపూర్ణ నీతి, సంపూర్ణమైన నీతిని, దైవ చిత్తమును తన జీవితంలో జరిగించాలని ఇష్టపడిన వాడు. దైవ చిత్తము లేకుండా నేనేమి చేయకూడదు, దేవుని చిత్తము లేకుండా నేను ఎక్కడికి వెళ్ళకూడదు, దేవుని చిత్తము లేకుండా నేను ఏ పని పూనుకొనకూడదని దేవునితో నిబంధన చేసుకున్న వాడై, స్వనీతిని విడిచి, తన సొంత ఆలోచనలు విడిచి, తన సొంత మార్గమును విడిచి, సొంత తలంపులను విడిచిపెట్టి దైవ చిత్తమును కనుగొని అందులో నడవడానికి ఇష్టపడిన వాడే ఈ హిజ్కియా రాజు. అందుకే దేవుడు అతనిలో ఉన్న గుణ లక్షణాలను బట్టి అతనికి దేవుడు తోడుగా ఉన్నాడు, అతనికి దేవుడు జయమిస్తూ వచ్చాడు. అతడు వెళ్ళిన ప్రతి చోటకి కూడా నా దేవుడు అతనితో కూడా ప్రయాణం చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ రోజు నువ్వు వెళుతున్న ప్రతి స్థలంలో దేవుడు నీతో ఉన్నాడా? రాత్రి వేళ దేవుడు నీతో ఉన్నాడా? పగటి వేళ దేవుడు నీతో ఉన్నాడా? నువ్వు నిద్రపోతున్న సమయంలో దేవుడు నీ పక్షముగా నీ ప్రక్కన నిలిచి ఉన్నాడా? మనం ప్రతిరోజు చెప్తాం, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరం సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నిధించు, నా ప్రాణమా యెహోవాను సన్నిధించు, ఆయన చేసిన ఉపకారం దేనిని మర్చిపోవద్దని చెప్తాం. అనుకుంటాం, నిన్ను ఇశ్రాయేలు నిన్ను కాపాడువాడు, కునుకోడు, నిద్రపోడు అని దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, నాకేం కాదులని పడుకుంటాం. మధ్యరాత్రులు తుల్లిపడి లేస్తాం. ఏంటంటే ఏదో పేడకల్లే పిచ్చుకల. ఇక ఆ కళ ఆ రోజంతా టెన్షన్ పెట్టిస్తుంది, కలవరపరుస్తూ ఉంటుంది. ఏదో జరగబోతుంది. ఇంకా లేసి అంటాం, నాకు వచ్చే కళలన్నీ కూడా జరుగుతాయి తెలుసా నీకు? కనుక జీవితంలో మనం గుర్తుపెట్టుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, మన స్వనీతిని పక్కకు పెట్టాలి, మన నీతిని పక్కకు పెట్టాలి, మన ఆలోచనలు పక్కకు పెట్టాలి, మన తలంపులు పక్కకు పెట్టాలి. దేవుడు అంటున్నాడు, నీ మార్గముల వంటివి కాదు నా మార్గాలు, నీ ఆలోచనల వంటివి కాదు నా ఆలోచనలు. దేవుని మార్గములు రమ్యమైనవి, దేవుని ఆలోచనలు ఉన్నతమైనవి, దేవుని నిత్య సంకల్పం చాలా గొప్పది, దేవుడు నీ ఎడల కలిగిన ప్రణాళిక గొప్పది. నువ్వు అనుకుంటూ నా బిడ్డలకి ఏదో చేయాలని, కానీ దేవుని చిత్తములు నీ బిడ్డలకు చేయాలన్నది దేవుడు వేరే నిర్ణయించి ఉన్నాడు. కనుక నువ్వు అనుకున్నట్టుగా ఎప్పుడు జరగదు, దేవుడు అనుకున్నది నీ జీవితంలో జరిగిస్తాడు. ఇది గుర్తుపెట్టుకో. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అందుకనే మన జీవితంలో ఏది జరిగినా
ప్రభువా నీ చిత్త ప్రకారమే జరగాలని కోరుకోవాలి. నా ఇష్టం కాదయ్యా, నా తలంపు కాదయ్యా, నా కోరిక కాదయ్యా, నీ ఇష్టం జరిగితే అది నాకు సంతోషం, నీ ఆలోచన చొప్పున జరిగితే నాకు అది చాలా మంచిది అని నువ్వు కోరుకొని ప్రార్థన చేసుకోవాలి దేవుని సన్నిధిలో. అంతే తప్ప గొంతెమ్మ కోరికలు, నాకు అది తీర్చు ప్రభువా, ఇది తీర్చు నాయనా, నాకు ఆశలున్నాయి, ఈ ఆశలున్నాయి, ఇదిగో నా బిడ్డలు అలా అయిపోవాలి, ఎలా అయిపోవాలి కాదు. దేవా నీ చిత్తమే, నీ ఇష్టమే, నీ ప్రణాళిక నా బిడ్డల జీవితంలో, నా జీవితంలో నెరవేర్చబడాలని నువ్వు కోరుకున్నట్లయితే దేవుడు ఖచ్చితంగా నీ జీవితంలో తన ఇష్టాన్ని జరిగిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మొదటిగా మనం చూసినప్పుడు అతడు దావీదును అనుసరించాడు, దావీదు వలె జీవించడానికి ఇష్టపడుతున్నాడు, దావీదు వలె ప్రవర్తించడానికి ఇష్టపడుతున్నాడు. రెండవదిగా మనం చూసినట్లయితే దైవ చిత్తమును, దేవుని నీతిని, అది కూడా సగం నీతి కాదు, మనం కూడా చేస్తాం, సగం భక్తి చేస్తాం, సగం వేరేది చేస్తాం, సగం మంచిని, సగం దుర్మార్గతను, సగం నీతి, సగం దుర్నీతి. అర్థమవుతుందండి? కొంచెంసేపు భక్తి, కొంచెంసేపు వేరొకటి చేస్తూ ఉంటాం. మన ఆలోచనలు, మన నీతి సరి అయినది కాదు, కానీ మనము చేయవలసినటువంటి నీతి స్వనీతిని ఆధారం చేసుకొనక దేవుని సంపూర్ణ నీతిపై నీవు ఆధారపడి బ్రతుకుచున్నట్లయితే, దైవ చిత్తమును చేయడానికి ఇష్టపడినట్లయితే దేవుడు నీ కుటుంబములు నిన్ను ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. ఆశీర్వదించడంలో ఆయన ఏమాత్రం కూడా రాజీ పడడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆశీర్వాదం అంటే చాలా మంది అనుకుంటారు డబ్బు సంపాదించడం, బిల్డింగ్ కట్టడం, కార్లు కొనడం, స్థలాలు కొనడం, బంగారం కొనడం, వెండి కొనడం, ఇవే ఆశీర్వాదం అనుకుంటారు. నిజమైన ఆశీర్వాదం అని తెలిసిన ఆరోగ్యంగా ఉండడం, నిజమైన ఆశీర్వాదం ఆరోగ్యంగా ఉండడం, నిజమైన ఆశీర్వాదం అప్పు లేకుండా ఉండడం. ఇవి రెండు కలిగిన వాడు ధన్యుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆరోగ్యంగా ఉన్నవాడు దేవుని వలన ఆశీర్వదించబడిన వాడు, అప్పు లేకుండా ఉన్నవాడు దేవుని ఆశీర్వాదం. ఈ రోజున నీకు ఎన్ని అప్పులు ఉన్నాయి, ఈ రోజున నీకు ఎన్ని రోగాలు నీ శరీరంలో ఉన్నాయి, అవి నిన్ను నిద్రపోనిస్తున్నాయా, తిండి తిననిస్తున్నాయా, నెమ్మదిగా ఉంచనిస్తున్నాయా? నువ్వు చేస్తున్నటువంటి అప్పుల వారు నేను నెమ్మదిగా ఉండనివ్వగలుగుతున్నారా అని అంటే లేదు. కొంతమంది అప్పులు చేసి ఊరు విడిచి పారిపోతారు. ఎక్కడికి పోతావు, ఎక్కడికి పోయినా వచ్చి పట్టుకుంటారు. అర్థమవుతుందండి? ఎక్కడికి వెళ్ళినా నేను వెంబడిస్తారు. కనుక తృప్తి లేని జీవితం కలిగిన వారే అప్పులు చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు. కనుక దేవుని వాక్యం రాయబడిన మాట ఏంటంటే, తాను వెళ్ళిన చోటల్లా జయం పొందడానికి ఒకటి దావీదును, తన పితరుడైన దావీదును అనుసరించి నడుచుకుంటున్నాడు. రెండవదిగా మనం చూస్తున్నట్లయితే అతడు నీతిని అనుసరించి జీవిస్తూ ఉన్నాడు. మూడవదిగా మనం చూసినట్లయితే ఆ వాక్య భాగం చూడండి, 4వ వచనం. ఉన్నత స్థలములను కొట్టివేసి విగ్రహములను పడగొట్టి దేవతా స్తంభములను పడగొట్టి. చాలు. ఇక్కడ రాయబడిన మాట ప్రకారం హిజ్కియా రాజు పాలన చేస్తున్నప్పుడు, పరిపాలిస్తున్నప్పుడు తన దేశంలో, తన రాజ్యములో ఎక్కడ కూడా విగ్రహారాధన అనేది లేకుండా నిర్మూలపరిచాడు. ఈ రోజున ఈ వాక్యం యొక్క లోతులలోనికి మనం వెళ్ళి గ్రహించగలిగితే, ఈరోజు దేవుని బిడ్డలు మనబడుతున్న మన జీవితాలలో కూడా విగ్రహాలు ఉన్నాయి. ఏంటి ఆ విగ్రహాలు? కంటికి కనబడే విగ్రహాలు కాదు, లోపల ఉన్నాయి, శరీరములో ఉన్నాయి, ఆత్మలో ఉన్నాయి, మనస్సులో ఉన్నాయి, తలంపులలో ఉన్నాయి, కోరికలలో ఉన్నాయి. మనకు తెలియకుండానే మన లోపల విగ్రహాలు ఉన్నాయి. ఏంటి ఆ విగ్రహాలు తెలుసునా? విగ్రహము అనగా నీవు అధికంగా ప్రేమిస్తున్నది అని అర్థం. విగ్రహము అనగా నీవు అధికంగా ప్రేమిస్తున్నది అని అర్థం. అంటే నువ్వు దేనిని ఎక్కువగా ప్రేమిస్తున్నావో అదే నీ జీవితంలో ఒక విగ్రహం. నువ్వు ఏది ఎక్కువగా ప్రేమిస్తున్నావో అదే నీకు జీవితంలో ఒక విగ్రహం. చాలా మంది చూడండి, దేవుని కంటే ఎక్కువగా, మనుషుల కంటే ఎక్కువగా బంగారాన్ని ప్రేమిస్తారు. చూడండి, ఎంత బంగారం ఉన్నా ఇంకా కొనాలి, ఇంకా కొనాలి, ఇంకా కొనాలి. కొంతమందికి ఎన్ని వస్త్రాలున్నా ఇంకా కొనాలి, ఇంకా కొనాలి, ఇంకా కొనాలి. ప్రతి సంవత్సరం, ప్రతి నెల, ప్రతి 6 నెలలకు ఒక్కసారి మంచి వస్త్రాలు కొనాలి, 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 కొంటూనే ఉంటారు. తృప్తి లేని జీవితాలు. ఎంత ఉన్నా ఇంకా కొనాలి,
ఇంకా దాచుకోవాలి, ఇంకా ఇంకా వారి జీవితంలో తృప్తి లేని జీవితాలు. కనుక దేవుని వాక్యం అంటుంది, విగ్రహములను పడగొట్టి, అంటే నీ జీవితంలో దేవుని కంటే ఏది ఎక్కువగా ప్రేమిస్తున్నావో అదే నీ హృదయంలో ఒక విగ్రహం. కొంతమంది బంగారాన్ని ప్రేమిస్తుంటారు, బంగారమే వారి హృదయములో ఒక పెద్ద విగ్రహం. ఒకవేళ వస్త్రాలు ప్రేమించే నీవైతే నీవు వస్త్రములే నీ హృదయంలో గొప్ప విగ్రహం. కొంతమంది చూడండి, మనవల్ని ప్రేమిస్తూ ఉంటారు, మనవరాల్ని ప్రేమిస్తూ ఉంటారు. అప్పుడప్పుడు మన లేకుండా బయట తిరగరు. రాత్రి పడుకున్న మనవడు పక్కలో ఉండాల్సిందే, మనవరాలు పక్కలో ఉండాల్సిందే కదా. చాలా మంది జీవితంలో వారి బిడ్డలు పక్కలో ఉండాల్సిందే. కనుక వారి పిల్లలు లేకుండా క్షణమైనా ఉండలేరు. నీ జీవితంలో నీవు దేవుని కంటే ఎక్కువగా దేన్ని ప్రేమించినా అది విగ్రహారాధనతో సమానమే. నువ్వు దేవుని కంటే ఎక్కువగా ఏది ప్రేమించినా అది విగ్రహముతో సమానమే. కనుక నీ జీవితంలో వెండినైనా, బంగారంనైనా, ఆస్తినైనా, అంద చందాలనైనా, మంచి తెలిసినవాడు, చదువుకున్నవాడు, అన్నీ ఉన్నవాడని నువ్వు మనుషులను ప్రేమిస్తున్నా అది దేవునికి విరోధమే. దేవునికి స్తోత్రం. కొంతమంది చూడండి, ఎప్పుడు చూసినా పొద్దున లేచిన మొదలుకొని రాత్రి 11, 12 అయ్యే వరకు తెగ కష్టపడుతూ ఉంటారు. ఉదయాన్నే చీకటితో లేస్తారు, చాలా చీకటి ఉండగానే లేస్తారు. లేచి త్వరపడి ఎంత కష్టపడతారో, దివారాత్రులు సంపాదిస్తూ ఉంటారు. దేవుని వాక్యం అంటుంది, ఒకడు ఉదయకాలమే లేచి చాలా రాత్రి వరకు కష్టపడితే వాని కష్టార్జితం వలన మనకేమి ప్రయోజనం? కనుక ప్రతి మాట దేవుని వాక్యంలో స్పష్టంగా రాయబడుతూ ఉంది. నీ జీవితంలో దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమిస్తున్నా అది విగ్రహారాధన. సౌకర్యంగా ఉంటుందో, ఎంత సుఖంగా ఉంటుందో, వారు ఎప్పుడు కూడా కంఫర్ట్ జోన్లో ఉంటారు. ఎప్పుడు కూడా వారికి ఎప్పుడు చూస్తున్నది మంచి జోన్లో ఉండాలి, చక్కగా అన్నీ నాకు అనుకూలంగా ఉండాలి, ఏం తక్కువ కాకూడదు అని అనుకుంటూ ఉంటారు. కనుక మన జీవితం ఏది పనైనా, ఉద్యోగమైనా, దేవుడిచ్చింది ఏదైనా, దేవుడే నిన్ను ప్రేమించి అన్నీ ఇచ్చాడు. కానీ దేవుడు ఇచ్చిన దాన్ని ప్రేమించమని కాదు అర్థం, దేవుణ్ణి ప్రేమించమని అర్థం. దేవుడు నీకు ఇల్లు ఇచ్చినా, పిల్లల్నిచ్చినా, భర్తనిచ్చినా, భార్యనిచ్చినా, ఉద్యోగం ఇచ్చినా, మంచి తల్లిదండ్రులు ఇచ్చినా, విద్యనే ఇచ్చినా, ఉద్యోగం ఇచ్చినా, ఐశ్వర్యం ఇచ్చినా, ఏది ఇచ్చినా, ఆరోగ్యమే ఇచ్చినా, వస్త్రాలే ఇచ్చినా, మంచి నీరే దేవుడు నీకు ఇచ్చినా, నువ్వు వాటన్నిటిని బట్టి దేవుని స్తుతించాలి. కానీ వాటినే విగ్రహాలుగా చేసుకొనకూడదు, వాటిని విగ్రహాలుగా చేసుకొనకూడదు, వాటికే నీవు ప్రాధాన్యతనివ్వకూడదు. నీ జీవితంలో గుర్తుపెట్టుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే విగ్రహములను పడగొట్టి అని రాయబడింది. కనుక హిజ్కియా రాజు తన జీవితంలో ఉన్నత స్థలములను పడగొట్టి, విగ్రహములను పడగొట్టి తన మనస్సులో చోటు దేవునికి ఇచ్చాడు. నీ జీవితంలో కూడా మనుషులను, వస్తువులను ప్రేమించక యేసుని మాత్రమే ప్రేమిస్తూ దేవునికి మాత్రమే నీ జీవితంలో చోటు ఇచ్చినట్లయితే నువ్వు వెళ్ళిన చోటెల్లా జయమే, వెళ్ళిన చోటనెల్లా జయమే. అందుకే దేవుడు హిజ్కియా జీవితంలో వెళ్ళిన చోటనెల్లా జయమిచ్చాడు. వెళ్ళిన చోటెల్లా జయం. ఏ పని పూనుకున్నా, ఎక్కడికి వెళ్ళినా, ఏ స్థలానికి వెళ్ళినా, తలంచిన ప్రతి తలంపు, ఆలోచించిన ప్రతి ఆలోచన, తను తీసుకున్న ప్రతి నిర్ణయం దేవుడు సఫలం చేస్తూ ఉన్నాడు, జయమిస్తూనే ఉన్నాడు. దానికి కారణం ఏమిటంటే అతడు మొదటిగా ఒక వ్యక్తిని రోల్ మోడల్గా పెట్టుకున్నాడు. అతని పేరు దావీదు. దావీదు దేవుని చిత్తం ఎరిగినవాడు, దైవ చిత్తం నెరవేర్చినవాడు. కనుక రెండవదిగా మనం చూస్తున్నట్లయితే నీతిని అనుసరించాడు. మూడవదిగా మనం చూస్తున్నట్లయితే దేవునికి ఏది ఇష్టము లేదో, దేవుని స్థానమును ఏది ఆక్రమిస్తుందో దాన్ని తొలగించాడు. అంటే తన జీవితంలో దేవునికి ప్రాధాన్యతనిచ్చాడు. నీ జీవితంలో దేవుని స్థానాన్ని ఆక్రమించేది అది ఏదైనా తొలగించేయాలి, తీసివేయాలి. అది పాపమైనా, వస్తువులైనా, మనుషులైనా, పిల్లలైనా, వ్యాపారమైనా, అందమైన ఏదైనా. అర్థమవుతుందండి? కనుక నీ జీవితంలో దేవుని స్థానాన్ని ఆక్రమించేది తొలగించాలి. దేవునికి ఇవ్వాల్సిన స్థానం,
దేవునికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత, దేవునికి ఇవ్వాల్సిన సమయం, దేవునికి ఇవ్వాల్సినటువంటి ప్రాముఖ్యత నీ జీవితంలో ఖచ్చితంగా దేవునికి నువ్వు ఇచ్చి తీరాలి. నువ్వు జయం పొందాలంటే, నువ్వు ఆశీర్వదించబడాలంటే, నువ్వు వర్ధిల్లాలంటే, నువ్వు క్షేమముగా ఉండాలంటే నుంచి విగ్రహారాధన, విగ్రహాలు తొలగించాలి. దేవునికి స్తోత్రం. మూడవది మనం చూద్దాం, చూడండి. మూడవ వాక్య భాగం, మూడవది మనం చూద్దాం. 5వ వచనం. అతడు ఇశ్రాయేలు దేవుడైన యెహోవా యందు విశ్వాసం ఉంచినవాడు. అతడు ఇశ్రాయేలు దేవుడైన యెహోవా యందు ఏముంచాడంట? విశ్వాసం ఉంచి ఉన్నాడు. విశ్వాస జీవితం అనేది చాలా గొప్ప జీవితం. విశ్వాసమును మనము కాపాడుకున్నట్లయితే మనం ఆశీర్వదించబడతాం. చూడండి, దేవుని వాక్యం అంటుంది, అతడు జయము పొందడానికి మరి ఒక కారణం ఏంటంటే దేవుని యందు విశ్వాసం ఉంచినవాడు. ఎవరి యందు విశ్వాసం ఉంచాడు? మనుషుల మీదనా, బంధువుల మీదనా, స్నేహితుల మీదనా, తెలిసిన వాళ్ళ మీదనా, అయిన వాళ్ళ మీదనా, డబ్బు గల వారి మీదనా, అధికార పదవిలో ఉన్న వారి మీదన తన విశ్వాసం దేవునిపై. తాను దేవునితో ముడిపడవలసిన అవసరం లేదు. తాను అనుకున్నది ఏదైనా చేయొచ్చు. రాజు చేతిలో సర్వాధికారము ఉంటుంది. రాజు చేతిలో సర్వ అధికారం ఉంటుంది. రాజు తలంచుకుంటే దెబ్బలకు కొదువా అని అన్నారు కదా. కనుక రాజు ఏమైనా చేయొచ్చు. అయినప్పటికీ కూడా ఈ హిజ్కియా రాజు దేవునిపై ఆధారపడుతున్నాడు, దేవునిపై విశ్వాసం ఉంచాడు. విశ్వాసపు మెట్టులో ఎదుగుచున్నవాడు, విశ్వాస మెట్టులో నిలబడినవాడు, దేవునికి చెప్పకుండా ఏది చేసే అలవాటు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యం. ఒక వ్యక్తి దేవునికి ఇష్టడుగా ఉండాలనుకుంటే అతడు ఏం కలిగి ఉండాలి? విశ్వాసం కలిగి ఉండాలి. విశ్వాసం కలిగి ఉండాలి. విశ్వాసమే అతను వెళ్ళిన చోటల్లా జయం పొందడానికి ప్రాముఖ్యమైన ప్రధానమైన కారణం. తను వెళ్ళిన చోటనెల్లా, తను పట్టిన ప్రతి చోట, పట్టిందల్లా బంగారం అన్నట్లు, తను అడుగు పెట్టిన ప్రతిదీ, తాను పెట్టిన కాలు నేతిలో పడినట్లుగా తాను ఏది తలంచినా జయము 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 జయము. అపజయమై ఎరుగని వాడు ఈ హిజ్కియా. కారణం ఏంటంటే అతడు దైవ చిత్తానుసారంగా నడుస్తూ ఉన్నాడు. అతడు ఏదైతే చేశాడో, ఈ పూట మనం ఏదైతే అతని జీవిత చరిత్రలోంచి వింటున్నామో అదే క్వాలిటీస్, అదే లక్షణాలు, అదే విధి విధానాలు మనం నెరవేర్చగలిగితే దేవుడు మనకు కూడా హిజ్కియాకు తోడుగా ఉండి జయమిచ్చినట్లు మనం వెళ్ళిన ప్రతి చోట కూడా దేవుడు మనకేమిస్తాడు? జయము తప్పకుండా ఇస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. విశ్వాసం అనేది లేకుండా నీవు దేవునికి ఇష్టడుగా ఉండలేవు. చాలా మంది చూడండి, ప్రార్థన చేస్తారు కానీ విశ్వాసం ఉండదు. ప్రార్థన చేస్తారు కానీ విశ్వాసం ఉండదు. విశ్వాసం లేని ప్రార్థనలు చేస్తూ ఉంటారు. ఆ చిన్నది వచ్చి అంటుంది, నేను దైవజనుడి స్వరం విన్నాను, దైవజనుడు తలుపు దగ్గర ఉన్నాడు, తలుపు తట్టుచున్నాడంటే ఆ చిన్నది గుర్తుపట్టింది, విశ్వసించింది. నా దైవజనుడు ప్రార్థన చేస్తా ఉన్నాము, దైవజనుడు వస్తాడని. కానీ మిగతా వారు వెళ్ళి చెప్తాం, తలుపు తీయకుండా వెళ్ళి వాళ్ళతో చెప్తా ఉంది సంఘస్థులతోటి, అమ్మా ఇదిగో మన దైవజనుడు పేతురు గారు వచ్చేసారు అని అంటే నువ్వు పిచ్చిదానివి. ఏమన్నారు? నువ్వు పిచ్చిదానివి అన్నారు. అంటే చెరసాల్లో బంధించబడినవాడు వస్తాడా? అది రోమా ప్రభుత్వం, రోమా రాజ్యంలో బంధించబడినవాడు బయటికి రావడం అనేది అసాధ్యం. కనుక అది అసాధ్యం అని చెప్తా ఉన్నారు, వాళ్ళు విశ్వసించడం లేదు. ఈ రోజున అనేక మంది ప్రార్థన చేస్తున్నారు కానీ విశ్వాసం లేని ప్రార్థనలు చేస్తున్నారు. ప్రార్థన చేస్తున్నారు కానీ దేవుని మీద ఆధారపడని ప్రార్థనలు చేస్తూ ఉన్నారు. చూడండి, మనం దేవుని వాక్యంలో చూసినట్లయితే విశ్వాసము ద్వారా వారు ఎన్ని గొప్ప కార్యాలు చూశారో, విశ్వాసము ద్వారా ఎన్ని గొప్ప సంగతులను అనుభవించారో దేవుని వాక్యంలో చూద్దాం. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము
హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 33 నుండి చదువుకుందాం. వారు విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరి, నీతి కార్యములను జరిగించిరి, వాగ్దానమును పొందిరి, సింహాల నోళ్లను మూసిరి, అగ్ని బలమును చల్లార్చిరి, ఖడ్గధారలను తప్పించుకొనిరి, బలహీనులుగా ఉండి బలపరచబడిరి, యుద్ధములో పరాక్రమశాలులైరి, అన్యుల సేనలను పారద్రోలిరి, స్త్రీలు మృతులైన తమ వారిని పునరుత్థానం వలన మరలా పొందిరి, కొందరైతే మరి శ్రేష్టమైన పునరుత్థానం పొందగోరి విడుదల పొందనొల్లక యాతన పెట్టబడిరి. మరికొందరు తిరస్కారమును, కొరడా దెబ్బలను, బంధకములను, ఖైదులను అనుభవించిరి, రాళ్లతో కొట్టబడిరి, రంపములతో కోయబడిరి, శోధింపబడిరి, ఖడ్గముతో చంపబడిరి, గొర్రె చర్మములను మేక చర్మములను వేసుకొని దరిద్రులయుండి శ్రమపడి హింస పొందుచు అడవులలోను కొండ గుహలలోను స్వరంగములలోను తిరుగులాడుచు సంచరించుచుండిరి. అట్టి వారికి ఈ లోకము యోగ్యమైనది కాదు. అట్టి వారికి ఈ లోకము యోగ్యమైనది కాదు. వీరందరూ తమ విశ్వాసము ద్వారా సాక్ష్యము పొందిరి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. వీరందరూ విశ్వాసము ద్వారా వీరులు, వీరందరూ విశ్వాసుల వీరుల లిస్ట్ లో ఉన్నారు. మనం ఈ యొక్క అపోస్తుల కార్యం ఈ యొక్క మనం చదువుకున్నటువంటి యొక్క వాక్య భాగం హెబ్రీ పత్రికలో 11వ అధ్యాయం మొదటి నుంచి చివరి దాకా మనం చదవగలిగితే చాలా మంది విశ్వాసుల వీరుల పేర్లు కనబడుతూ ఉన్నాయి. వారందరి విశ్వాసముతో ఎలాగూ జయించారో, ఎలాగూ దాటుకున్నారో, ఎలాగూ అగ్ని బలమును చల్లార్చారో, ఎలాగూ సింహాల నోళ్లు ముయించారో. సింహాల నోళ్లు ముయించగలవండి, కానీ వారు విశ్వాసము ద్వారా అగ్నిగుండం 7 అంతలు మండుతున్నటువంటి భయంకరమైన అగ్నిగుండంలోంచి వారు క్షేమముగా మరలా తిరిగి బయటకు రాగలిగారు. కారణం, దేవుడు వారితో ఉన్నాడు. రాజు చూసి అంటున్నాడు, మన ముగ్గురినే కదా వేసింది, 4వ వాడు వారితో సంచరిస్తున్నాడు. 4వ వాని ముఖము దేవదూత ముఖమును పోలి ఉన్నది. అతడు మనుష్యుని వలె కనబడుతున్నాడు. 4వ వాడు సంచరిస్తూ ఉన్నాడు. కారణం అని తెలుసున వారి విశ్వాస వీరులు, విశ్వాసముందు నిలిచిన వారు, విశ్వాసాన్ని కాపాడుకున్న వారు, విశ్వాసముతో దేవుని శక్తిని, దేవుని బలమును, దేవుని ప్రభావమును, దేవుని మహిమను వారు అనుభవించిన వారు వారి విశ్వాసమునకు సాక్షిగా ఉన్నారు. ఈ రోజున దేవుని సన్నిధిలో నివసించుచు జీవించుచు విశ్వాసుని చెప్పుకుంటున్న నీ జీవితంలో విశ్వాసము కొద్దువుగా ఉందా? విశ్వాసము మెట్టులను వెతుకుచున్నావా? విశ్వాసము నుండి అమూల్యమైన విశ్వాసములోనికి, అమూల్యమైన విశ్వాసం నుండి అతి పరిశుద్ధమైన విశ్వాసము నుండి నువ్వు కట్టబడుచు ఉన్నావా? లేకపోతే విశ్వాసం మెట్టులో దిగజారిపోతూ ఉన్నావో? ఒక్కసారి నువ్వు పరిశీలన చేసుకోవలసిన అవసరత ఎంతైనా ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కనుక విశ్వాసము ద్వారా వారు ఎన్నో గొప్ప కార్యాలు చేశారు, ఎన్నో గొప్ప కార్యాలు చూడగలిగారు. హిజ్కియా జీవితంలో కూడా తన పితరుడైన దావీదు చేసినట్లుగా, తన పితరుడైన దావీదు వెళ్ళిన మార్గములో తన పితరుడైన దావీదు విశ్వాసం ఉంచినట్లు దేవుని యందు విశ్వాసం ఉంచాడు. రోజులని జీవితంలో చిన్న చిన్న శ్రమలు వస్తే, చిన్న చిన్న బాధలు కలిగితే, చిన్న చిన్న ఉపద్రవాలు కలిగితే నువ్వు కదిలిపోతున్న వ్యక్తిగా ఉన్నావా? స్థిరమైన వ్యక్తిగా ఉన్నావా? చాలా మంది విశ్వాస జీవితంలో కదిలిపోతూ ఉన్నారు, విశ్వాస జీవితంలో తొలగిపోతూ ఉన్నారు, విశ్వాస జీవితంలో తప్పిపోతూ ఉన్నారు, విశ్వాసుల దేవుని దృష్టిలో తొలగిపోతూ ఉన్నారు. చూడండి, దేవుని సన్నిధిలో ఉండాల్సిన వారు లోకంలో ఉన్నారు, దేవుణ్ణి ఆరాధించవలసిన వారు మరెక్కడో స్థలంలో
సమయాన్ని గడుపుతూ ఉన్నారు. వారికి దేవుని కంటే వారు అనుకున్నది వారికి ముఖ్యం. అటువంటి వారికి దేవుడు తీర్పు తీర్చక మానడు. వారు ప్రార్థన చేసినప్పుడు దేవుడు వినడు. ఎందుకో తెలుసా? నువ్వు దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని దొంగిలిస్తున్నావు. దేవుని వాక్యం రాయబడింది, మీరు దొంగలు, మీరు దోచుకుంటున్నారు, నా దగ్గరే మీరు దోచుకుంటున్నారు దేవుడు చెప్పాడు. నేను దశమ భాగం గురించి మాట్లాడటం లేదు, సమయాన్ని గురించి మాట్లాడుతున్నాను. దేవునికి ఇవ్వాల్సిన గడియను గురించి మాట్లాడుతున్నాను. నీ జీవితంలో నువ్వు కష్టపడడానికి దేవుడు నీకు 6 దినాలు ఇచ్చాడు. నువ్వు కష్టపడడానికి దేవుడు నీకు ఎన్ని దినాలు ఇచ్చాడు? 6 దినములు నువ్వు కష్టపడడానికి దేవుడు నీకు సమయం ఇచ్చాడు. ఈ దినమున పరిశుద్ధముగా నువ్వు దేవుని ఆరాధించవలసిన దినం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు సమాజ మందిరములో కనబడవలసిన దినం ఇది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూడండి, మరొక వాక్య భాగాన్ని కూడా చూద్దాం. అతని జీవితంలో మరొక అనుభవాన్ని చూద్దాం. హిజ్కియా జీవితంలో తాను వెళ్ళిన చోటనెల్లా జయము పొంది ఉన్నాడంట. దేవుడు అతనికి తోడుగా ఉన్నాడంట. దానికి కారణం ఏంటంటే, మొదటిగా దావీదు వలె దావీదును అనుసరించి నడిచాడు. రెండవది నీతి కలిగి ప్రవర్తించాడు. మూడవది ఉన్నత స్థలములను, దేవతా విగ్రహములను పడగొట్టాడు. నాలుగవది విశ్వాసం ఉంచాడు. ఐదవది మనం చూసినట్లయితే చూద్దాం దేవుని వాక్యం నుంచి 6వ వచనం. అతడు యెహోవాను హత్తుకొని ఆయనను వెంబడించుటలో వెనుదీయక చాలు. యెహోవాతో హత్తుకొనెను. ఎవరిని హత్తుకున్నాడు? తన జీవితంలో ఒక రాజు మాట్లాడుతున్నాడు. ఒక రాజు చరిత్ర మనం చదువుతున్నాం. రాజు చరిత్ర మనం చదువుతున్నాం. రాజుల 2వ గ్రంథం మనం చదువుతున్నాం. ఇది దేవునికి స్తోత్రం. ఈ రాజుల చరిత్రలో ఒక రాజు గురించి మనం చదువుతున్నాము. తాను రాజయుండి రాజాతి రాజుని, తాను ప్రభువయుండి ప్రభువులకు ప్రభువైన దేవుని హత్తుకున్నాడట. ఏం చేశాడు? హత్తుకున్నాడు. ఈ రోజున మనం ఎవరిని హత్తుకుంటున్నాం? పొద్దున్న లేచిన తర్వాత మనవరాల్ని పిలిచి మంచిగా హత్తుకుంటాం, మనవడిని పిలిచి ముద్దు పెట్టుకుంటాం. అర్థమవుతుందండి? వాళ్ళ ముఖం చూస్తేనే మనకు తెల్లారుతుంది, లేకపోతే తెల్లారదు. అర్థమవుతుందా? అంటే మనం ఎవరిని హత్తుకోవాలో దేవుని వాక్యం మనకు నేర్పిస్తుంది. రాజు మనకు నేర్పిస్తున్నాడు. నీకు ఇష్టమైన వారిని కాదు నువ్వు హత్తుకోవాల్సింది. నీ కంటికి నచ్చి, నీ మనసుకు మెచ్చి, నీకు ఇంపైన దానిని కాదు నువ్వు హత్తుకోవలసింది. నీవు హత్తుకొనవలసింది ఎవరిని అనంటే, నీవు యెహోవాను హత్తుకొనవలెను. కొంతమంది అంటున్నా, నా హృదయం చాలా విశాలమైందండి, కంటి కనబడిన అందరినీ హత్యేసుకుంటుంటారు అండి. కంటి కనబడిన ప్రతి ఒక్కరిని హత్తుకోవడమే. హత్తుకొని బతుకంతా అతుకులు బతుకైపోతూ ఉంటుంది. ఎవరిని పడితే వాళ్ళని హత్తుకుంటే నీ బ్రతుకు అతుకులు బతికే, కుక్కలు చింపిన ఇస్త్రాకే. కనుక మన జీవితంలో చోటు ఎవరికి ఇవ్వాలి? మన హృదయ సింహాసనములో చోటు ఎవరికి ఇవ్వాలి? దేవునికి మాత్రమే, యేసయ్యకు మాత్రమే ప్రథమ స్థానం ఇవ్వాలి. తర్వాత భార్య, తర్వాత భర్త, తర్వాత తల్లిదండ్రులు, తర్వాత పిల్లలు. మొదట దేవునికి, తర్వాత 2వ స్థానం తల్లిదండ్రులది, తర్వాత 3వ స్థానం పిల్లలది. అర్థమవుతుందండి? మొదటి స్థానం ఎవరిది? దేవునిది. 2వ స్థానం ఎవరిది? తల్లిదండ్రులు, గురువులు. 3వ స్థానం ఎవరిది? పిల్లలది. మనం మొదటి తీసుకొచ్చి ఫస్ట్, 3వ తీసుకొచ్చి ఫస్ట్ లిస్ట్లో పెట్టేస్తాం. అన్నిటికంటే లాస్ట్ లిస్ట్లో దేవుని పెడతాం. దేవా నువ్వు తర్వాత, అన్నిటి తర్వాత నువ్వు. అందుకే మన బతుకులు అటు తగలబడుతున్నాయి. అర్థమవుతుందండి?
మనం ఎవరిని హత్తుకోవాలో వారిని హత్తుకోవాలి. ఎవరిని హత్తుకోమని దేవుని వాక్యం చెప్తుంది? రాజులనా, మనుషులనా, అధికారులనా, పిల్లలనా, ఎవరిని చెప్పండి? ఎవరిని హత్తుకోవాలి? యెహోవాను హత్తుకొనెను. యెహోవాను హత్తుకున్నాడు. దేవుని వాక్యంలో చూస్తాం, యోబు తన జీవితంలో అన్నీ ఉన్నప్పుడు హత్తుకున్నాడు, అన్నీ పోయినా యెహోవానే హత్తుకున్నాడు. మనకు అన్నీ ఉన్నప్పుడు అబ్బా ఎంత మంచి దేవుడవే, ఎంత మంచి దేవుడవేసయ్యా అని పాడతాం. అన్నీ పోయినప్పుడేమో ఎవరు లేక ఒంటరినై అని పాడతాం. మన పాటలు కూడా మారిపోతాయి. అర్థమైందా? మన జీవితం మారిపోద్ది. ఏం చేశాడండి దేవుడు నాకు? దేవుడు ఎన్ని చేసినా పెట్టినరోజు పెళ్లి కూడా, చచ్చిన రోజు చావు కూడా అన్నట్టుగా కొంతమంది అన్నీ ఉన్నప్పుడేమో అలా మాట్లాడతారు, ఏమీ లేనప్పుడు ఇలా మాట్లాడతారు. ఏదో కొంచెం తగ్గితేనే. కానీ యోబు జీవితాన్ని మనం గమనించినట్లయితే యోబు సర్వం కోల్పోయాడు, సమస్తం కోల్పోయాడు. ఏమేం కోల్పోయాడు తెలుసునా? ఆస్తి కోల్పోయాడు, ఐశ్వర్యం కోల్పోయాడు, పిల్లల్ని కోల్పోయాడు, తన నివసిస్తున్న భవంతులను కోల్పోయాడు, భవనాలు కోల్పోయాడు, గుడారములు కోల్పోయాడు, అన్ని. తర్వాత తనకి గాడిదలు అవన్నీ కోల్పోయాడు, గొర్రెలు అన్ని సమస్తం కోల్పోయాడు. పనివారు, విస్తారమైన పనివారు. ఊజు దేశమందు యోబు అని ఒక గొప్ప ధనవంతుడు, అంత గొప్ప ధనవంతుడు దేవుడు అతన్ని పరీక్షిస్తున్నాడు. పరీక్ష సమయంలో ఉన్నాడు అతను. సాతానికి దేవునికి మధ్యలో ఈ భక్తుడు నలిగిపోతున్నాడు. సైతానికి మధ్యలో నువ్వు నలగొట్టబడ్డం అవసరం. దేవుడు పరీక్షిస్తున్నాడు. అందుకనే యోబు అంటాడు, నిన్ను శోధించబడిన మీదట సువర్ణముగా మారుదును అంటాడు. ఇంకొక మాట కూడా అంటున్నాడు, ఏమని తెలుసునా? నేను వెళ్ళే మార్గము నా యేసుకి, నా దేవునికి తెలియను. నేను వెళుతున్న ఈ మార్గం మనుషులకు అర్థం కాదు, దేవుడికి తెలుసు అంటాడు. ఆస్తి కోల్పోయాడు, ఐశ్వర్యం కోల్పోయాడు, తనకున్న సంపద కోల్పోయాడు, తనకున్నటువంటి నిలువరమైనటువంటి ఇల్లు కోల్పోయాడు, పిల్లలను కూడా కోల్పోయాడు. పిల్లలందరూ ఒక్కసారిగా చచ్చిపోయారు. భార్య వచ్చి అంటది, ఇంకా దేవుడు 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 అంటున్నా వెంటనే ఆయన దేవుడు దూషించి చచ్చిపో, దేవుడు దూషించి చచ్చిపో అంటుంది. కొంతమంది స్త్రీలు బలహీనమైన ఘట్టమని అందుకే రాయబడింది. స్త్రీలు బలహీనమైన ఘట్టాలు. అప్పుడే ప్రేమ చూపిస్తారు, అప్పుడే అంతలోనే ఏడుస్తారు, అంతలోనే నవ్వుతారు, అంతలోనే బలహీనమైన ఘట్టాలు. కొంచెం ఏదైనా వస్తే తట్టుకోలేరు, ఓర్చుకోలేరు. కనుక ఈ యొక్క యోబు భార్య వచ్చి అంటుంది, ఇంకా దేవుడు దేవుడు అంటున్నావేంటి? దేవుని దూషించి చచ్చిపోమంటుంది. అప్పుడు యోబు అంటాడు, మూర్ఖురాలు మాట్లాడినట్లుగా మాట్లాడుతున్నావు అన్నాడు, కానీ మూర్ఖురాలు అనలా. చూడండి యోబు మాటలు గమనించండి. మూర్ఖురాలు మాట్లాడినట్లుగా నువ్వు మాట్లాడుచున్నావు, కానీ మనము దేవుని వలన మేలునే అనుభవించదుమా, కీడును అనుభవింపతగదా? అంటే అన్నీ మేలు చేస్తేనే దేవుడా? ఒకవేళ దేవుడు నిన్ను పరీక్షిస్తే దేవుడు కాకపోతాడా? అర్థమవుతుందండి? విశ్వాసులకు ఏదైనా శ్రమ రాగానే, కొంచెం బాధ కలగానే, నొప్పి కలగానే, ఇబ్బంది కలగానే, అవమానం రాగానే, నింద రాగానే, ఏదైనా ఒక ఉపద్రవం రాగానే ఇంకా వద్దు దేవుడు, ఇక దేవుడితో నాకు పని లేదు, నేను వెళ్ళను. ఈ విశ్వాస యాత్రలో ఎన్నో ఉపద్రవాలు, ఎన్నో పెను తుఫానులు, ఎన్నెన్నో సుడిగుండాలు, ఎన్నెన్నో సమస్యలు, వలయాలను చిక్కుకొని వాటన్నిటిని విశ్వాసపు ద్వారా, విశ్వాస మెట్టులో ఉండి
విశ్వాసం ద్వారా జయిస్తూ ముందుకు సాగుతూ ఇంతవరకు రాగలిగాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నాం. వాటన్నిటిలో విశ్వాసము ద్వారా బలవంతుడైన దేవుడు, గొప్ప దేవుడు జయమిచ్చాడు. జయశీలుడు జయమిచ్చాడు. ఎందుకో తెలిసిన, ఆయన నమ్మిన వారిని ఎన్నడూ ఆయన సిగ్గుపరిచేవాడు కాదు. నా జనులు ఎన్నటికీ సిగ్గునొందరు. దేవుని నమ్మిన వారిని ఎప్పుడూ సిగ్గునొందడండి. దేవుని నమ్మిన వాడు చెడిపోవడం అనేది ఎక్కడ జరగలేదు. దెయ్యాన్ని నమ్మిన వాడు బాగుపడ్డ సంగతి ఎక్కడ లేదు. అర్థమవుతుందండి. కనుక నువ్వు చెడు ప్రవర్తన, చెడు మాటలు, చెడు వ్యసనాలు విడిచిపెడితే బాగుపడతావు. వాటిని విడిచిపెట్టకుండా దేవుడా నువ్వు నాతో రా అంటే రాడు. దేవునికి స్తోత్రం. కనుక యోబు జీవితంలో యోబు దేవుని హత్తుకున్నాడు, విడిచిపెట్టలేదు. ఎన్ని పోగొట్టుకున్నాడో అవన్నీ కూడా మరలా తిరిగి పొందుకున్నాడు, రెండంతలుగా పొందుకున్నాడు. దేవునికి స్తోత్రం. భార్యని కాదు, హల్లెలూయా, భార్యని కాదు, పిల్లలు కాదు, మిగతా ఆస్తి ఏదైతే పోగొట్టుకున్నాడో రెండంతల ఆశీర్వాదాన్ని తిరిగి పొందుకున్నాడు. ఒక ఆయన సాక్ష్యం చెప్తా అన్నాడు, దేవుడు నన్ను రెండంతలుగా ఆశీర్వదించాడని చెప్తూ నాకు 2 భార్యలను కూడా దేవుడు ఇచ్చాడని చెప్తున్నాడంట. అది దేవుడిచ్చిన ఆశీర్వాదమా? 2 భార్యలు కలిగి ఉండడం దేవుని ఆశీర్వాదమా? ఏకపత్ని పురుషుడై ఉండవలను, అతడు పరిశుద్ధుడై ఉండవలను దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దొడ్డ పదవిని, అధ్యక్ష పదవిని ఆశించేవాడు ఏకపత్ని పురుషుడై ఉండవలనని దేవుని వాక్యం సెలవిస్తాం. పరిశుద్ధుడుగా ఉన్నాడు. దేవుడు రెండంతలుగా యోబును ఆశీర్వదించాడు. కారణం, ఎన్ని శ్రమలు కలిగినా తన భక్తి చెదిరిపోలేదు, తన భక్తి కదిలిపోలేదు. అలాగే మనం చూస్తున్నట్లయితే నయోమిని రూతు హత్తుకున్నది. నయోమిని రూతు ఏముందండి? నయోమి అంటే అర్థం ఏంటి తెలుసునా? చేదు, మారా. నయోమి అంటే చేదు. ఆమె అంటుంది, నన్ను నా జీవితాన్ని, నయోమి అంటే మధురం, మధురమైన జీవితాన్ని మారాగా మార్చుకుంది. అందుకని నన్ను నయోమి అనవద్దు, నన్ను మారా అనండి అంటుంది. అయినప్పటికీ కూడా తిరిగి తన స్వదేశానికి వస్తున్నప్పుడు, బెత్లెహేమునకు తిరిగి వస్తున్నప్పుడు ఈ యొక్క రూతు తిరిగి ఎవరితో వస్తుంది? నయోమితో తిరిగి వస్తూ ఉంది. నయోమితో ఒక నిబంధన చేసుకుంది. ఏంటి ఆ నిబంధన? నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము, నీ జనులే నా జనులు, నీ దేశమే నా దేశం, మరణము తప్ప నిన్ను నన్ను మరి ఏది వేరు చేయదు. చూడండి, తన హత్తను హత్తుకుంది. ఏ ఆధారము లేనటువంటి, నిరీక్షణ ఆధారము లేనటువంటి తన హత్తను ఈ యొక్క రూతు హత్తుకున్నట్లుగా అబ్రహాము కూడా నిరీక్షణ ఆధారం లేనప్పుడు దేవుని హత్తుకున్నాడు. మనకు ఆధారం దొరికితేనే నమ్ముతాం దేవుని మాటను. ఏ ఆధారము లేకపోయినా నీవు దేవుని నమ్మగలిగితే నీ జీవితంలో గొప్ప జయాన్ని చూస్తావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చివరిగా ఒక మాట చదువుకుని మనం ముగించుకుందాం. చూడండి, నాకు రాయబడిన మాట అండి. చివరిగా ఒక మాట రాయబడింది, అదే 6వ వచనంలో, 18వ అధ్యాయం 6వ వచనం. ఆయన మోషేకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ గైకొనుచు ఉండెను. దేవునికి స్తోత్రం. దేవుడు దైవజనుడైన మోషేకు ఏ ధర్మశాస్త్రాన్ని అప్పగించాడో, ఏ దైవ గ్రంథాన్ని అప్పగించాడో, ఏ ఆజ్ఞలు అప్పగించాడో వాటన్నిటినీ గైకొనుచూ ఉండెనట. ఆజ్ఞల మార్గములో
ఆజ్ఞల ఉపదేశ మార్గములో నడుచుచున్నాడు, దైవాజ్ఞకు లోబడి రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు, దేవుని మాట తూచా తప్పకుండా తన జీవితంలో మాట జరిగిస్తున్నాడు. కనుక దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. అతను వెళ్ళిన చోటనెల్లా అతనికి దేవుడు ఏమిస్తున్నాడు? జయముని ఇస్తున్నాడు. ఈ రోజున మన జీవితాల్లో వెళ్ళిన చోటెల్లా జయము రావాలంటే ఎక్కడికి వెళ్ళినా, ఏ స్థలమునకు వెళ్ళినా, ఏ పని చేసినా, ఏ ఉద్యోగంలో జాయిన్ అయినా, ఏ చోట చిన్న పనులు జాయిన్ అయినా, ఇల్లు కట్టుకున్నా, పొలం కొనుక్కున్నా, కారు కొనుక్కున్నా, వస్తువు కొనుక్కున్నా, లేదా 2 వీలరే కొనుక్కున్నా, అది నీకు కలిసి రావాలి అని అంటే ఎవరు రావాలి? నీతో ఎవరు రావాలి? దేవుడు నీతో రావాలి. 2 వస్తే దేవుడు, రాకపోతే దయ్యం. అంతే. అయితే వెలుగు, లేకపోతే చీకటి. వస్తే మంచి, లేకపోతే చెడు. అర్థమవుతుందా? నీ జీవితంలో దేవుడా దయ్యమా? దేవుడు తోడుగా ఉంటే ఎవడు నీ మీదకి రాడు, ఏ హాని చేయుడు, ఏమి జరగదు, జరగనివ్వడంతే. ఇశ్రాయేలును కాపాడేవాడు కునుకడు, ఆయన చూసుకుంటాడు, ఆయన కాపాడుతాడు. నువ్వు నీతిగా ఉంటే. మన నీతి తప్పిన మాటలు, నీతి తప్పిన ప్రవర్తన, నీతి తప్పినటువంటి చేష్టలు చేసుకుంటా దేవుడు నాతో ఉన్నాడు, నా ఈ బడాయి మాటలు పనికిరావు దేవుని దగ్గర. అర్థమవుతుందండి? నువ్వు ఈ దేవుని ఎదుట ఎంత నీతిగా, నిజాయితీగా, పరిశుద్ధంగా ఉంటావో అంతగా దేవుడిని హెచ్చిస్తాడు, అంతగా దేవుడిని ఘనపరుస్తాడు, అంతగా దేవునితో ఉంటాడు. నువ్వు వెళ్ళిన ప్రతి చోట జయమిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. అందరూ మోకరించిన ప్రార్థన చేసుకుందాం. దేవుడు ఇంతవరకు తేటగా సూటిగా మనతో మాట్లాడుతూ వచ్చాడు. మనందరి జీవితాల ప్రభు హస్తాలకు అప్పగించుకొని ఈ పూట మన కనుల ఎదుట దేవుడు రాజైన హిజ్కియాను తీసుకుని వచ్చాడు. రాజైన హిజ్కియా ద్వారా అతని జీవితంలో జయమిచ్చిన దేవుడు నీకు కూడా జయమివ్వడానికి, ఈ 2025వ సంవత్సరంలో దేవుడు నీకు జయమివ్వడానికి నిన్ను పిలుస్తూ ఉంచడానికి, నీపై కనుదృష్టి నిలిపి నిన్ను ఆశీర్వదించడానికి నా దేవుడు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. నువ్వు వెళ్ళిన చోటనెల్లా జయం పొందాలనుకుంటే నువ్వు పూర్ణ నీతిని అనుసరించు. నీ హృదయంలో దైవ నీతిని అనుసరించి నడుచుకో. నీ హృదయంలో ఒక గురిగా, ఇదిగో దావీదును తన హృదయంలో ఒక గురిగా పెట్టుకున్నాడు. నీవు నా యేసుని గురిగా పెట్టుకో. ఆయనను మాత్రమే సేవించు. ఆయన మార్గములో నడుచుకో. ఆయన ఆజ్ఞలు అనుసరించి నడుచుతూ విశ్వాసమందు స్థిరముగా ఉన్నట్లయితే నా దేవుడు నిన్ను ఆశీర్వదించక మానడు. నువ్వు దీవించబడినట్లుగా, నువ్వు వెళ్ళిన చోట జయము పొందినట్లుగా ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు నోరు తెరిచి స్వరమెత్తి ప్రార్థన చేయండి. నా దేవానికి ఇష్టం లేనటువంటి ప్రతి విగ్రహాన్ని నా జీవితంలో తొలగిస్తానయ్యా. నైనా అది పిల్లలైనా, వస్తువైనా, వ్యాపారమైనా, నీ స్థానమును ఆక్రమించేది మరి ఏదైనా నేను తొలగిస్తానయ్యా అని ప్రభు సన్నిధిలో తీర్మానంతో ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు ప్రార్థన చేసుకోవాలి. అందరూ కళ్ళు మూసుకొని ప్రార్థన చేయాలి.